జై శ్రీకృష్ణ. మంచి రోజులు రాబోయే ముందు 7 శుభ సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. ధనవంతులు కావడం అనేది ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ కూడా ఇష్టం ఉంటుంది. అయితే మనం ధనవంతులు కావడానికి దానికి ముందు కొన్ని గుర్తులు మనకు తప్పకుండా కనపడతాయట. ఆ గుర్తులు తెలుసుకోవాలనుకుంటే వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కమెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిక వివరాల్లోకి వెళితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనానికి ఎప్పుడు, అలాగే ధాన్యానికి కూడా ఎప్పుడు కొరత అనేది ఉండదు. వారి జీవితంలో ఎప్పుడు సుఖశాంతులు కలిగి ఉంటాయి. ఇక అలాగే ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉన్నప్పుడు కూడా ధనం అనేది వస్తూ ఉంటుంది. అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క కృపతో ధనధాన్యాలతో పాటుగా సమాజంలో తప్పకుండా మంచి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. అలాగే అలాంటి వారికి పేరు ప్రతిష్టలు కూడా, అంటే నలుగురు చెప్పుకునే విధంగా గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు వ్యాపిస్తాయి. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి యొక్క కృప అనేది నిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి దానికి ముందుగా కొన్ని శుభ సంకేతాలు అనేవి కనిపిస్తాయట. మరి మీకు కూడా అలాంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తే మంచి జరుగుతుందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. మరి ఆ శుభ సంకేతాలు ఏమిటి, మనకు ఎప్పుడైనా కానీ అటువంటి శుభ సంకేతాలు వచ్చా లేదనేది మీరు కూడా తెలుసుకోండి. మొట్టమొదటిగా సంకేతం ఏమిటంటే, అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏదైనా కానీ పదార్థం తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క కృప ఉందని, అలాగే లక్ష్మీదేవి వస్తుందని, అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుందని అదొక మంచి సంకేతంగా భావించాలి. అలాగే అనుకోకుండా మీ ఇంట్లో నల్లని చీమను కనిపిస్తే కూడా ఇదొక మంచి శుభ సంకేతంగా మీ జీవితంలో ఏదో ఒక, అంటే ధనానికి సంబంధించినటువంటి మంచి మార్పులు అనేవి జరుగుతాయని అర్థం చేసుకోవాలి. అలాగే మన కుటుంబానికి కూడా గొప్ప మేలు జరుగుతుందని అర్థం అన్నమాట. ఇక అంతేకాకుండా నిర్ణయించినటువంటి కాలం వరకు అవి వస్తూ ఉంటాయి. అవి రావడం అనేది కూడా చాలా గొప్ప శుభ సూచకంగా భావించి వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి. అలాగే రెండవ సంకేతం ఏమిటి అంటే కనుక, 2 పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం అనేది ఎంతో ఇష్టపడుతూ ఉంటాయి. అయితే ఈ రోజుల్లో ఏంటంటే ఒక స్థానం అనేది లేకుండా ఇంటి కిటికీల మీద, అలాగే ఇళ్ళ మీద కూడా వాటికి గూళ్ళు కట్టుకుంటూ ఉండడం అలవాటుగా మారింది. మరి పక్షులు గూడు కట్టుకోవడం వలన మన ఇళ్లల్లో గూడు కట్టుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే తేనె తట్టు కట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక పురుగులు కూడా గూళ్ళు కట్టుకోవడం, పక్షులు గూళ్ళు కట్టుకోవడం కూడా మనకు తెలిసిందే. ఇది కూడా మనకు ఒక మంచి శుభ సంకేతమట. వాస్తు శాస్త్రంలో పక్షులు కానీ పురుగులు కానీ ఇంట్లో గూళ్ళు కట్టుకోవడం వల్ల చాలా గొప్ప శుభదాయకమని చెప్పి రాయబడింది. మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం కూడా చాలా ఒక మంచి శుభదాయకంగా మీరు భావించాలి. అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరగబోతుందని చెప్పి, ఆగమనం ఉంటుందని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఇది కూడా ఒక మంచి శుభ సంకేతమే. ఇక మూడవ శుభ సంకేతం ఏమిటో తెలుసుకుందాం. మూడవ సంకేతం ఏమిటంటే, మామూలుగా బల్లి అనేది ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అలా బళ్ళు ఇల్లోకి వచ్చినప్పుడు బయటకు వెళ్ళగొట్టడానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమనే చాలా తక్కువ మందికే తెలుసు. శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపం అని చెప్పి వర్ణించబడింది. అందుకే బల్లి ఇంట్లో కనబడడం అనేది ఒక మంచి శుభ సంకేతంగా మనం తెలుసుకోవాలి. ఒక మంచి శుభ సంకేతం అనే చెప్పుకోవాలి. అలాగే పూజ గది మీద బల్లి కనిపించినప్పుడు సౌభాగ్యం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైనటువంటి ఒక మంచి గొప్ప ఫలితం అనేది దొరుకుతుందని అర్థం. అలాగే దానిని మనం వెళ్ళగొట్టడానికి ఎన్నో రకాలుగా ఉపాయాలను వెతుక్కుంటూ ఉంటాం. కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనపడడం చాలా గొప్ప శుభదాయకం. ఒకేసారి 3 బల్లులు కనిపించడం కూడా
చాలా గొప్ప శుభదాయకం అని చెప్పి వాస్తుశాస్త్రంలో రాయబడింది. ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి ఒక మంచి సంకేతం. అలాగే ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు అది కూడా ఇంటికి మంచి అభివృద్ధి తీసుకురాబోతుందని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. ఇక దీపావళి రోజున బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అది కూడా అత్యంత శుభదాయకమని చెప్పి అర్థం. దానివల్ల అపారమైనటువంటి గొప్ప ధనం లభిస్తుందని అదొక గొప్ప సంకేతం. ఇక 4వ సంకేతం గురించి తెలుసుకుందాం. 4వ సంకేతం ఏమిటంటే, మామూలుగా మన అరచేతిలో కానీ అరికాలలో కానీ దురద పెట్టడం అంతగా మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఏంటంటే మన పెద్దలు అంటూ ఉంటారు, అరిచేతులు అరికాలలో దురద పెట్టడం శుభ అశుభ సంకేతం అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఏంటంటే మనము దానిని పెద్దగా పట్టించుకోం. అంతగా పట్టించుకోం కాదు కదా, దాని గురించి అసలు ఆలోచించం. కానీ సాముద్రిక శాస్త్రం, శకుని యొక్క శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా ఈ యొక్క విషయం గురించి తెలుపబడింది. అలా ఎప్పుడైనా కానీ దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు, లేదా ధనం అనేది మనకు నిలకడగా లేక ధనహాని కూడా కలగవచ్చు. ఇక్కడ మనం ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకుందామండి. ఎడమ చెయ్యి కనుక దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. అలాగే అతి తొందరలోనే ఎక్కడి నుండైనా కానీ మనకు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుందని చెప్పి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక అలాగే ఎప్పుడైనా కానీ ఎడమ చెయ్యి మనకు దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎప్పుడైనా కానీ అంటే మనకు తెలియకుండానే ఇదొక మంచి సంకేతంగా మనం గుర్తుంచుకోవాలి. 5వ సంకేతం ఏమిటంటే, కలలోకి చీపురు కానీ లేదంటే గొడ్లగూబ కానీ, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, నక్షత్రం, పాము ఇవి కనిపిస్తే ధనప్రాప్తి కలుగుతుందని చెప్పి ఇది కూడా ఒక మంచి శుభ సంకేతంగా భావించాలి. ఇక అలాగే 6వ సంకేతం ఏమిటో తెలుసుకుందాం. 6వ సంకేతం ఏమిటి అంటే, ఉదయం సాయంత్రంలో శంఖం ఊదినటువంటి శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుందని చెప్పి మనం ఒక గొప్ప సంకేతంగా భావించాలి. ఇక 7వ సంకేతం ఏమిటంటే, ఎప్పుడైనా కానీ మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మీకు చెరుకు బండి కానీ లేదంటే చెరుకులు కానీ కనిపిస్తే ఇదొక మంచి శుభ సంకేతం, ధనప్రాప్తికి ఒక గొప్ప సంకేతంగా మనం అయితే గమనించుకోవాలి. ఇది కూడా ఒక మంచి శుభ సంకేతమేనండి. ఈ విధంగా మనకు అనేక రకాలైనటువంటి శుభ సంకేతాలు మనకు ముందుగానే భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.